సురోచి యవనవంతుడయ్యాడు. హాయిగా సరదాగా తిరుగుతున్నాడు అక్కడ. ఆ అడవి ప్రాంతంలో తిరుగుతుండగా ఒక్కసారి మధ్యలో వనంలోకి వెళ్ళిన తర్వాత పెద్ద అరుపు వినిపించింది. రక్షించండి, రక్షించండి, రక్షించండి అని అరుస్తున్నారు ఎవరో. అది స్త్రీ గొంతు. ఆడవాళ్ళు ఎవరో ఆపదలు ఉన్నారు అనుకున్నాడు. ఆడవాళ్ళు ఆపదలు అంటే వెంటనే కాపాడాలి. తల్లి బోధంతా కూడా మనసులో పడిందండి. బాగా జ్ఞానం బోధించింది. బోధించింది తక్కువది కాదు, మనం తక్కువ అంచనా వేసక్కర్లేదు. సరే, ప్రేమించడం వ్యవహారం అదంతా వేరు. తర్వాత ఆమెకున్నటువంటి శక్తియుక్తులను పిల్లవాడికి అందించేసింది. ఆ పిల్లవాడు ఎవరో ఆర్తనాదం చేస్తున్నారు, దూరంగా ఎవరో బాధలో ఉన్నారు అని చెప్పేసి గ్రహించాడు. పిల్లవాడు కాదు, ఇప్పుడు యువకుడయ్యాడు. ఆ యువకుడైనటువంటి ఆ సురోచి గబగబా ముందుకు పరిగెత్తాడు. ముందుకు పరిగెత్తి చూసేసరికి ఒక స్త్రీ పరిగెత్తి వస్తుంది అక్కడి నుంచి. పరిగెత్తి వచ్చేసి భయంగా ఉంది. అంత భయపడుతుంది ఏంటి ఈ అమ్మాయి అనుకున్నాడు. ఆమె యువతి. పరిగెత్తి భయపడుతూ వచ్చేసి నన్ను కాపాడండి, కాపాడండి అనేసింది. నీకేం భయం లేదమ్మా, నువ్వు ఎందుకంత భయపడుతున్నావు, ఆగు అని చెప్పిస్తాను. లేదు లేదని వెనక్కు చూస్తాను. ఏమైందంటే ఏం లేదు, 3 రోజుల నుంచి నన్ను ఒక రాక్షసుడు వెంబడిస్తున్నాడు. ఆ భయంతో నేను పారిపోయి వస్తున్నాను. నా ప్రాణాలు నన్ను మింగేసేట్టుగా ఉన్నాడు ఆ రాక్షసుడు అని చెప్పేసాను. చాలా దూరం ఉన్నాడు రాక్షసుడు, నేను కనిపించలేదు. నిన్నెందుకు మింగుతున్నాడు రాక్షసుడు అని అడిగాడు ఆయన. అమ్మ, అయ్యా, నా పేరు మనోరమ. నేను ఇందీవరాక్షుడైన గంధర్వుని యొక్క కూతురును. నాకు 2 చెరికత్తెలు ఉండేవాళ్ళు, స్నేహితులు ఉండేవాళ్ళు. ఒక ఆమె పేరు విభావసి, ఇంకో ఆమె పేరు కళావతి. కళావతి ఏమో పారుడు అనే ముని యొక్క కూతురు, విభావసి ఏమో ఒక గంధర్వుని యొక్క కుమార్తె. ఇలా వాళ్ళిద్దరు నాకు స్నేహంగా ఉండేవాళ్ళు. మేము ముగ్గురం ఒకసారి అడవిలోకి వెళ్ళాము పూలు కోయడానికి అని చెప్పి. అడవి అంటే ఉద్యానవనం. ఇప్పుడు ఉద్యానవనం అంటారు, ఇప్పుడే పార్కులు ఇట్లా అంటున్నారు, లేదా తోట అంటున్నారు. ఉద్యానవనంలోకి వెళ్ళి పూలు కోస్తున్నాం ముగ్గురం కూడా. ఆడవాళ్ళు పూలు కోస్తుని మాట్లాడుకుంటూ కోస్తారు సహజంగా. అలా మేము మాట్లాడుతూ సరదాగా పూలన్నీ సేకరిస్తుండగా, పూలు కోస్తుండగా, అప్పుడు ఆ చెట్ల పొదల్లో ఏదో కనిపించింది మాకు. మేము వెళ్ళి చూసేసరికి పొదలన్నీ అల్లికొని ఉన్నాయి. ఒక ముసలాయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు, ఒక ఋషీశ్వరుడు. ఆ తపస్సు చేస్తున్నాడు. చాలా వృద్ధుడు, మొత్తం గడ్డం పెరిగి, ఎంటుకలను పెరిగి, అసలు ముఖం ఎక్కడుందో, కళ్ళు ఎక్కడున్నాయో, చెవులు ఎక్కడో తెలియలేదు. అలాంటి స్థితిలో ఉన్నాడు. ఇది మనిషే కదా అనుకున్నారు. అప్పుడప్పుడు ఉచ్చారణ బయటకు కొంచెం వినిపిస్తుంది. ఆయన ఏదో మంత్రం చదువుతున్నాడు, ఏ దేవుణ్ణో స్మరిస్తున్నాడు. ఆయన బాహ్యస్మృతిలో లేడు, ఆ ధ్యానంలోనే ఉన్నాడు. నెమ్మదిగా వీళ్ళు ముగ్గురు దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ ఏదో ఉంది అని చెప్పేసి చూసి ఆ తీగలు పక్క జరిపేసరికి ఆ ముసలి మనిషి కనిపించాడు. ముసలి ఋషి కనిపించి ఇప్పుడు ఈ మనోరమ కొంచెం చాపల్యం ఏర్పడింది. యవ్వనంలో ఉన్నప్పుడు రకరకాల భావాలు ఉంటాయి కదా, ఇవి ఆట పట్టిద్దాం అనుకొని ఎవరి ముసలాయన అని చెప్పేసి అనుకొని, అసలు ఈయన కళ్ళు ఎక్కడున్నాయి, ముక్కు ఎక్కడుంది, నోరెక్కడుంది, ఇతని వదన కుహరం బెద్ది, ఇక్కడ ఈయన నోరెక్కడుంది, చెవులు ఎక్కడున్నాయని చెప్పేసి అని నెమ్మదిగా వేళ్ళు పెట్టి ఇట్లా కూర్చోడం మొదలుపెట్టాడు. వెంట్రుకల నుంచి వచ్చేసరికి ఆయన చెవులకు వీటికి వాటికి కొంచెం వేలు కూర్చుకొని బాహ్యస్మృతి వచ్చేసింది, బయటకు వచ్చేసాడు. ఒకసారి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తెల్ల వెంట్రుకలు చుట్టూ ఉన్నాయి. ఆయన కళ్ళు తెరిచి చూశారు. ఒకసారి చూసేసరికి ఆ అమ్మాయి, ఇదేంటి ఇవి నన్ను వచ్చి వేలు పెట్టి కూర్చుంది ఏంటి, వేలు కూడా కాదు పుల్ల పెట్టి కూర్చుందని చెప్తాడు అల్లాసాన్ పెద్దన గారు. అయితే మార్కండ పురాణంలో వేలు పెట్టేది అన్నాడు. సరే, ఎలాగైనా అలా కూర్చేసరికి ఆయన కొంచెం బాధ అనిపించి, నువ్వు అన్నీ రాక్షసునిలాగా ప్రవర్తన కలిగి ఉన్నావు, నువ్వు రాక్షస ప్రవర్తన కలిగి ఉన్నావు కాబట్టి నేను రాక్షసుడు పరాభవించుగాక అన్నాడు. శపించాడు. వెంటనే కోపం వచ్చేస్తే ఈ ఋషులకు కొంచెం ఏమంటారు, అల్పకోపం. వీళ్ళు అల్ప సంతోషులు, అల్ప కోపం కూడా. ఆయన ప్రార్థిస్తే తొందరగా సంతోషిస్తారు, ఇక కోపం వచ్చిందంటే వెంటనే శపిస్తారు. అది మహర్షులు అయితే అది ఆ స్థితి ఉండదు. మామూలు ఋషులు తపస్సు చేసుకునేవాడు, సాధన చేసేవాళ్ళు. తపస్సు భంగం కలిగిందనే కోపంతో ఆమెను శపించాడు. ఒక రాక్షసుడు నిన్ను వెన్నంటి నీకు పరాభవం కలిగించుగాక అన్నాడు. నేను చంపగాక అనలేదు, పరాభవం కలిగించుగాక అన్నాడు, అవమానం కలిగించుగాక అనగానే ఈ చెలికత్తెలు ఇద్దరు కూడా కోపం వచ్చేసి వీళ్ళిద్దరు తిట్టడం మొదలుపెట్టారు. ముసలాడ బుద్ధి ఉందా, అమ్మాయి పాపం ఏదో నువ్వు నోరు కనపట్టాలి, చెవులు కనపట్టాలి, ఊరికే వేలు పెట్టినంత మాత్రం నువ్వు చెప్పిస్తావా అని చెప్పేసి అనేసరికి పెద్ద ఆమె విభావానికేమో నువ్వు కుష్ఠరోగం వచ్చుగాక అన్నాడు. ఆ కళావతికేమో నీకు క్షయరోగం వచ్చుగాక అని చెప్పించాడు. కాసేపట్లోనే ఆ లక్షణాలు రావడం మొదలుపెట్టాయి. వాళ్ళకు జబ్బు వచ్చేస్తున్నాయి, శరీరం అంతా మారిపోతుంది. అయ్యో, ఈయన మహర్షి మనం అనవసరంగా చేశాం కదా అనుకున్నాడు. సరే, తప్పు చేశాం స్వామి, మమ్మల్ని క్షమించండి అని చెప్పి మనోరమ కాళ్ళు పట్టుకుంది. ఆయన పాదాల మీద పడింది.
నమస్కారం చేసి కూర్చొని, స్వామి నన్ను క్షమించండి, మేము పొరపాటు చేశాం, పెద్దవాళ్లను, మహర్షులను, మహానుభావులను, మనకంటే గొప్పవాళ్లను ఎవరిని కూడా అవమానపరచకూడదు. పెద్దవాళ్ళని అవమానించినట్టయితే ఇలాంటి శిక్షలు పడతాయి. మా నాన్నగారు కూడా చెప్పేవాడు. కానీ నేను ఏదో యవనోత్సాహంతో అలా ప్రవర్తించాను, నా తప్పు క్షమించండి అని చెప్పేసి మనవరమ్మ ప్రార్థించి మా చెలికత్తలను కూడా కాపాడండి స్వామి అని చెప్పేసి అడిగేసరికి అప్పుడు ఆయన కొంచెం జాలి కలిగి, మనిషికి జాలి కరుణ ఉంటాయి కదా, పాప తప్పు చేసింది, తప్పు ఒప్పుకుంటుంది అని చెప్పేసి వెంటనే ఆయన మనసు కొంచెం మార్చుకొని, అమ్మ నేను ఇచ్చిన శాపం వెనక్కుపోదు, వాళ్ళకు రోగాలు రాకుండా ఉండవు, నువ్వు నీ వెంట రాక్షసు పడకుండా ఉండేది జరుగుతుంది. కాకుంటే స్వరోచి అనే ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆ బాణంతో వేయడానికి, ఆ రాక్షసు మీద వేయడానికి సిద్ధపడతాడో అప్పుడు మాత్రమే నీకు ఆయనకు శాపవిముక్తి కలుగుతుంది. ఆ రాక్షసుడు కూడా శాపవశాత్తు వస్తాడు, నీకు ఆ రాక్షసుడి నుంచి, ఆ అవమానం నుంచి విముక్తి కలుగుతుంది. కాబట్టి నీకేం భయం లేదు అన్నాడు. మరి వీళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా స్వరోచి ద్వారా రక్షింపబడతారు, ఆ ఇబ్బంది మీకేం లేదు అని చెప్పేసి ఆయన మొత్తానికి పరిష్కారం చెప్పాడు. ఏదైతే ఆమె మనసులో భావించిందో, ఏదైతే బాధ ఉందో ఆ బాధను చెప్పుకోగానే ఆ భావానికి అనుకూలంగా ఆయన సమాధానం చెప్పాడు. కొంత సంతృప్తి కలిగింది. వెంటనే ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకున్నాడు. మనం ఇక్కడ ఉండదు పద అని చెప్పేసి కొంత దూరం వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళారు, పెద్దగా అరుస్తూ రాక్షసులు వచ్చేసారు. ఇక మనవరం పరిగెత్తారు. వీళ్ళు పరిగెత్తలేకపోయారు, వీళ్ళకి శక్తి క్షీణించింది, ఈమె జబ్బు వచ్చేసి అక్కడ పడిపోయింది. ఆమె పక్కనే ఈమె కూడా క్షయవ్యాధి దగ్గుతూ అక్కడ పడిపోయింది. రక్తం కప్పుతుంది, క్షయ వస్తే రక్తం కప్పుతారే, ఆ రక్తం కప్పుతూ శక్తి లేక అక్కడ పడిపోయింది. వాళ్ళిద్దరూ పట్టించుకునే వాళ్ళే రక్తం. ఎవరు పట్టించుకుంటారు? అరణ్యంలో ఉద్యానవనంలో ఉన్నారు. ఆవిడేమో రాక్షసుని చూసి భయపడి పరిగెత్తిపోయింది. అలా నేను 3 రోజుల నుంచి పరిగెత్తి వస్తున్నాను, ఆయాసంగా ఉంది, బాధగా ఉంది, ఎక్కడ మింగేస్తాడో రాక్షసుడు అని చెప్పేసి అంటే, నీకేం భయం లేదు ఆగమ్మా, నేను వరోధిని పుత్రుణ్ణి, నా పేరు స్వరోచి అంటారు అని చెప్పేసి అన్నాడు. అనగానే ఆమెకు ధైర్యం వచ్చేసి ఇప్పుడు ఒకసారి ఆ భగవంతుని ప్రార్థించి తనకు కూడా కొన్ని విద్యలు వచ్చు, ఎందుకంటే గంధర్వుని కూతురు కదా, అందుకోసం ఒక అస్త్రాన్ని ఆయన చేతికి ఇచ్చేసింది. నువ్వు ఈ అస్త్రాన్ని ప్రయోగించు, ఆ రాక్షసు చనిపోతాడు అని చెప్పేసి అనగానే అస్త్రాలు చెప్పాను కదా, మంత్రం ద్వారా ప్రయోగించేది. శస్త్రాలు అంటే గురి చూసి కొట్టేది, అస్త్రాలు గురి చూసి కొట్టాల్సిన అక్కర్లేదు. మంత్రం ద్వారా కళ్ళు మూసుకొని ధ్యానించి వదిలేస్తే చాలు, ఎక్కడ తగలాలో అక్కడికి వెళ్ళి అవుతాయి, ఏం కావాలో అది అవుతాయి. ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, ఇషికాస్త్రం, ఇవన్నీ చాలా ఉన్నాయి, పాష్ట్రాస్త్రం, ఇలాంటి అస్త్రాలు మంత్రయుక్తంగా గురువుతో నేర్చుకుంటారు. ఈ అమ్మాయికి ఆ అస్త్రం వచ్చు. ఆ అస్త్రాన్ని ఆయన బోధించింది, చెప్పింది. ఇంతలోకి రాక్షసుడు రాని వచ్చాడు, పరిగెత్తి వచ్చేసాడు. ఎక్కడికి వెళ్తామని చెప్పి పరిగెత్తి వస్తున్నాడు. రాగానే నువ్వేం భయపడకు, నా వెనకాల నిలబడు అని చెప్పాడు. ఈయన బోధించినటువంటి ఆ మంత్రాన్ని ఆయన ఉచ్చారణ చేస్తూ ఆ అస్త్రాన్ని ప్రయోగిద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు. ఆ అస్త్ర ప్రయోగానికి ఆయన సిద్ధం కాగానే రాక్షసుడు కాస్త మారిపోయాడు, గంధర్వుగా మారిపోయాడు. ఇక ప్రయోగం చేయలేదు, ఇంకా ప్రయోగం చేస్తే వాడు చచ్చిపోతాడు. ప్రయోగం చేద్దామని చెప్పేసి అనుకునే ఉద్యుక్తుడు కాగానే, సిద్ధం కాగానే వెంటనే ఆ రూపం మారిపోయింది. ఆ రాక్షసుడు రూపం మారిపోయి గంధర్వ ఆకృతితో కనబడ్డాడు. ఒక్కసారి స్వరోచి ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి, రాక్షసుడు గంధర్వుడు ఎలా అయ్యాడని చెప్పేసి అనుకొని, అయ్యా మీరెవరు అని అడిగాడు. నా పేరు ఇంద్రీవరాక్షుడు, ఈ మనోరమ నా కూతురే, నేను ఒకప్పుడు బ్రహ్మమిత్రుడు అనేటువంటి ఋషి దగ్గర ఆయుర్వేదం నేర్చుకుందామని చెప్పి వెళ్ళాను, ఆయన నాకు గంధర్వుడు నేను చెప్పనని చెప్పేసి అన్నాడు. మా శిష్యులకు మాత్రం నేను ఆయుర్వేద విద్యను బోధిస్తాను. అధర్వణ వేదంలో ఆయుర్వేద విద్య ఉందండి, చాలా అద్భుతమైన ఆయుర్వేదం. ఇప్పుడంతా ఆయుర్వేదం మర్చిపోతున్నారు, ఆయుర్వేద వైద్యులు కూడా అలోపతి వాడుతున్నారు. అదే ఘోరమైన పరిస్థితులు వచ్చేసాయి. పూర్వం ఆయుర్వేద వైద్యులు అంటే ఎంత బాగుండేది, ఊళ్ళో చిన్న ఆర్ఎంపీ ఉన్నా కూడా ఆయుర్వేదాన్ని వాడితే పెద్ద జబ్బులు తగ్గేది. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేవు. ప్రధానికి లక్షలు పోసి కార్పొరేట్ హాస్పిటల్ పరిగెత్తాల్సిన రోగాలు వచ్చేస్తున్నాయి. రోగాలు కాదు, ఆ మందులు అట్లా ఉన్నాయి, వాటిని వాడతాం, ఇంకొకటి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఇంకొకటి వాడతాం, తప్పదు. డాక్టర్లు చుట్టూ తిరగడం, మందులు మింగడం, ఇది తప్పని పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే మనం మనకు వచ్చినటువంటి సాంప్రదాయకమైన విద్యలను వదిలేసుకున్నాం. దానివల్లనే ఇప్పుడు ఇబ్బందులను వస్తున్నాయి. అది చదువుకున్న వాళ్ళు కూడా వెంటనే తగ్గాలి. మనకేంటంటే జ్వరం వచ్చింది వెంటనే తగ్గిపోవాలి, అంతే. పారాసిటమాల్ వేసుకుంటే తెల్లారి నొప్పులు తగ్గుతాయి, జ్వరం తగ్గిపోతుంది, అయిపోయి వెంటనే తగ్గింది కదా అనుకుంటాం. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో మనకు తెలియదు.
అలా పారాసిటమాల్ మింగి 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 మా అన్నయ్యకే ఇప్పుడు ఉన్నాడు, ఆయన ఒక కిడ్నీ దెబ్బది. ఎప్పుడు జ్వరం సభ వేసుకోవడం అలవాటైపోయింది, డాక్టర్ చెప్పేది అదే కదా, అదే మందులు ఇస్తాడు కదా అని తీసుకున్నాడు. ఆ కిడ్నీ ఇబ్బంది అయ్యి ఇప్పుడు ఆయన ఈ అలోపతి వాడొద్దని నిర్ణయం చేసుకొని హోమియోపతి డాక్టర్ వరంగల్లో ఉంటాడు ఆయన పిలిపించి నెలకి 25,000 ఖర్చు పెడుతూ ప్రతిసారి మందులు తెప్పించుకొని వాడుతున్నాడు. అలా జీవిస్తున్నాడు పాపం. కాబట్టి మనం మందులు కూడా ఎక్కువ విపరీతంగా వాడకూడదు. తలనొప్పి ఇచ్చిందంటే సారిడాని ఇవ్వండి, లేకపోతే అనాసిన్ ఇవ్వండి అని షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటారు కొంతమంది సొంతంగా. అది చాలా తప్పు. దానికి మనం కొంత ఓర్చుకునే శక్తి మనకు ఉంటుంది, దేవుడు ఇస్తాడు. ఆ ఓర్చుకునే శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు ఓర్చుకొని భరించలేని పరిస్థితుల్లో మాత్రమే మనం వైద్యం దగ్గరికి వెళ్ళే పరిస్థితి రావాలి. అట్లా వస్తే ఇబ్బంది ఉండదు. కొన్ని తట్టుకోవచ్చు, మనకు కొన్ని చిట్కాలు ఉంటాయి ఇంట్లో కుటుంబంలో. ఆ చిట్కాలు వైద్యం ఎవరు పాటించాలి. తలనొప్పి వస్తే జండు బామ్ ఉంది, జిందా తీసుమాత ఉంది, ఏది ఆడటం లేదు, అయిపోయింది. ఇది పని చేయట్లేదు నాకు, ఎందుకు పని చేస్తుంది, మా టాబ్లెట్ మింగి మింగి ఇవి పని చేయాలి. సరే, అది ఏమైనా కూడా మొత్తానికి ఇక్కడ ఆయుర్వేద వైద్యం నేర్పమని చెప్పేసి బ్రహ్మమిత్రుడు అనే ముని దగ్గరికి వెళ్తే ఆయన నిరాకరించాడు. నిరాకరించినా సరే నాకు అది నేర్చుకోవాలని తపన ఉండేది, బాగా నేర్చుకోవాలని కోరిక ఉంటే ఎలాగైనా కష్టపడి నేర్చుకుంటారు. ఇంకా ఎలాగ మరి ఆయన ఒక్కడి తప్ప అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నాకు ఆయుర్వేద విద్య కావాలి ఏమైనా కానీ అని చెప్పేసి అనుకొని ఈయన రహస్యంగా, గంధర్వుడు కదా, రహస్యంగా అదృశ్య రూపంలో చెట్టు సార్కి ఎక్కడో నిలబడి ఉండి ఆయన చెప్తుంటే శిష్యులకు చెప్తుంటే అతను నేర్చుకున్నాడు మొత్తం. దాదాపు 5-6 సంవత్సరాలు ఆయుర్వేద విద్య అంతా బోధించారు. మెడిసిన్ చదివే వాళ్ళు కూడా 5 ఏళ్ళు చేస్తారు కదా, 4 ఏళ్ళ కోర్సు, 1 సంవత్సరం హౌస్ సర్జన్ ఏవో చేస్తున్నారు ఈ అలోపతి కూడా. అలాగే ఆయుర్వేదం కూడా 4 సంవత్సరాలు కష్టపడి నేను నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నాకు కొంచెం అహంకారం వచ్చేసింది, విద్య అంతా వచ్చేసింది కదా నాకు, ఇంకేముంది అని చెప్పేసి అనుకున్నాను. నేను కొన్ని ప్రయోగాలు కూడా చేసి చూశాను, బాగా పనిచేస్తుంది ఆయుర్వేదం అని అర్థమైంది. అప్పుడు నేను ఆ బ్రహ్మమిత్రుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మునీశ్వర, నువ్వు నేర్పనంటే విద్య నేర్పమంటే నేర్పనన్నావు, నువ్వు నేర్పకుండా నాకు రాకుండా ఉంటుందా అని అడిగాడు. అహంకారం, నువ్వు నేర్పకుంటే నాకు రాదా అని చెప్పేసి అడిగాడు. గుండ్రాడాచిన పెళ్ళి ఏమిటికి చిక్కుం కష్టం ముష్టింపచ అంటాడు అలసాని పెద్దన గారు. పెళ్లి జరుగుతుంటే ఈ పెళ్ళి ఆపుదామని చెప్పేసి ఆ గుండ్రాయో లేకపోతే తిరిగలో ఎవరు తీసుకెళ్ళి దాచిపెట్టేసి ఆగిపోతుంది, పెళ్ళి ఆగదుగా, ఇంకోటి తీసుకొచ్చి చేస్తారు. అంటే కొన్ని కార్యక్రమాలు వాటిని ఉపయోగిస్తారు కదా, అలాంటిది అప్పుడు వాడేవాళ్ళు. అందుకోసం నువ్వు గుండ్రాయి కనుక దాచిపెట్టేస్తే కార్యక్రమం ఆగిపోతుందా, పెళ్ళి ఆగుతుందా, ఆగదు కదా. అలాగే నువ్వు ఆయుర్వేదం నేర్పంటే నాకు రాకుండా ఉంటుందా, నాకు ఆయుర్వేదం మొత్తం వచ్చేసింది అంట, విద్యంతో వచ్చేసినది. ఎలా వచ్చింది అని అడిగాడు ఆయన ముందు సౌమ్యంగానే మాట్లాడాడు. ఎలా వచ్చింది అంటే, నీ దగ్గరే నువ్వు విద్యార్థులు నేర్పుతుంటే నేను నేర్చుకున్నాను అని చెప్పేసి అన్నాడు. ఎలా నేర్చుకున్నావు నా ముందు కూర్చోకుండా అన్నాడు. సహజంగా ప్రశ్న వేస్తారు, సమాధానం రావాలి. మీ ముందు కూర్చోవాలి కానీ నేను రహస్యంగా నేర్చుకున్నాను, సాటుగా నిలబడి చెట్టు చాటుకు ఉండేసి నేను అదృశ్య రూపంలో అంత నేర్చుకున్నాను అని చెప్పేసి అనగానే అప్పుడు ఆయన కోపం వచ్చింది. నువ్వు నా మాట కాదని, నా భావానికి వ్యతిరేకంగా, నా ఆలోచనకు వ్యతిరేకంగా నువ్వు రహస్యంగా విద్య నేర్చుకున్నావు కాబట్టి నువ్వు రాక్షసుడు అయిపోగాక అని చెప్పించాడు. చెప్పించిన తర్వాత అప్పుడు దిమ్మదిగింది, అరే నేను విద్య నేర్చుకున్నా, ఏం లాభం ఇది, ఈ విద్య నీకు పనికిరాకపోగాక కూడా అన్నాడు. నీ వల్ల ఎవరైతే నేర్చుకుంటారో, ఉపదేశం పొందుతారో వాళ్ళకి ఇది ధారపోయొచ్చు, అంతేగాని నీకు మాత్రం విద్య పనికిరాదు అని చెప్పేసి అని, నువ్వు రాక్షసుడు అవుదు అని చెప్పేసి టకటక ఆయన కోపంతో శాపాలు ఇచ్చేస్తాడు.